అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు నేను వ్యాపించడం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో ఈరోజు మేము చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 లాడ్జెస్ మీద రేడ్ చేసాము. పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్లో వ్యాపించడం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్ పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్ హీ హ్యాస్ మేడ్ అ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్కి ఇస్తారు. సో ఈరోజు నేను ఈ ఫోటో చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాడ్జ్ ఓనర్ ఫోన్ నెంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ ఉన్నారు. తర్వాత ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో తర్వాత ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ లాభిచరంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీంతో పాటు అక్కడికి లాడ్జెస్కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్లో, వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత ఈ క్రైమ్ టీంతో పాటు అక్కడికి చూసాను. సో ఆల్మోస్ట్ 5 hotel owners and 30 people, and in one of the rooms 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, తర్వాత career, education, everything gets spoiled. సో కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము. ఒకసారి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్ని, బట్ డ్యూ టు ఇన్ యాక్షన్. సో ఈరోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 27 phones హ్యావ్ బీన్ సీజ్డ్, అండ్ we have seized hotels also, 5 owners. So under Immoral Trafficking Prevention Act, Immoral Trafficking Prohibition Act కింద చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాము. సెక్షన్ 3 కవర్స్ బ్రాథల్స్ అండ్ సెక్షన్ 5 కూడా హోటల్స్కి సీజర్ పవర్ ఉంది. సో ఐటీపీఏ యాక్ట్ కింద నమోదు చేస్తాము. ప్రాపర్ స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. Even if it is happening in other areas also, any illegal activity related to open drinking, prostitution, gambling, betting, so నేను స్ట్రిక్ట్ యాక్షన్ చట్టం ప్రకారం తీసుకుంటాము. బికాస్ కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది. యంగ్ స్టూడెంట్స్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో ఇన్ వన్ ఆఫ్ ద లాడ్జెస్ దేర్ వర్ స్టూడెంట్స్ ఆల్సో, 30 students for B.Ed exam. So we verified the details and we left them because they are for exam. But these 30 people, they are involved in prostitution. అమ్మాయి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. It is getting them easy money, and almost all of the women are married also. So today we had a very strict action against them. Organizer, one main organizer, then all lodges owners are connected to him. So he will put ఈ రోజు ఈ మహిళా పిక్చర్ 1700, ఈ మహిళా పిక్చర్ 2000, so very rates. Then he will tell to all lodges, and then these boys will connect to lodges owners, and he will take extra concession because he is giving information. Every goes there. So look base, otherwise that's all. This is the modus operandi. వీళ్ళకి ఎవరైనా గ్యాంగ్ లీడర్ అనే వాళ్ళు ఉన్నారంట, ఒక లార్జ్ ఓనరే లీడర్ అంట. No, there is one lodge owner who is, I will not reveal the name as of now, investigation chestanu, tarvata cheptanu, but there is one main leader and then all lodges are connected.
So, but all lodges owners are participating. So, ITPA Act కింద సెక్షన్ 5 కింద హోటల్ సీజ్ చేస్తాం. స్టూడెంట్స్ గురించాము, ఈవెన్ మ్యారీడ్ అమ్మాయి గురించాము. సో ఒకసారి మాట్లాడతాను ఈ 30 మందిది, తర్వాత చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఓకే మేడం. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్ ప్రాసెస్.